ఆల్ పార్టీ డెలిగేషన్ కి శశి థరూర్ సారథ్యం వహించడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలను యుఎన్ఓ సభ్య దేశాలకు 7 ఎంపీల బృందం వివరించేందుకు సన్నద్ధం కానుంది. 7 ఎంపీల టీంకు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ సారథ్యం వహిస్తున్నారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ ప్రకటించింది. డెలిగేషన్లోని ఎంపీల పేర్లను కూడా వెల్లడించింది. ఈ విషయమై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. శశి థరూర్ పేరు తాము సూచించలేదని సీనియర్ నేత జయరాం రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనంద్ శర్మ, గౌరవ్ గగోయ్, నసీర్ హుస్సేన్, రాజా బ్రార్ పేర్లను మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని, తామిచ్చిన పేర్లను పక్కన పెట్టి శశి థరూర్కు స్థానం కల్పించడంపై జయరాం రమేష్ ఫైర్ అయ్యారు. నిన్న ఉదయం కాంగ్రెస్ అధ్యక్షుడిని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఫోన్ చేసిన 4 ఎంపీల పేర్లను సూచించాలని కోరారు. జయరాం రమేష్ గుర్తించారు. అయితే ఉదయం ఫోన్ చేసి కోరగా మధ్యాహ్నం కల్లా 4 పేర్లను సూచించామని జయరాం రమేష్ గుర్తు చేశారు. తామిచ్చిన 4 పేర్లలో ఏ ఒక్కటి డెలిగేషన్ టీంలో లేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. రెడ్డి అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ జాయిన్ అవుతున్నారు. శివ, అసలు కాంగ్రెస్ పార్టీలో అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఏ ఒక్కటి కూడా డెలిగేషన్ టీంలో ఇచ్చినటువంటి వాళ్ళ పేర్లు లేవని అభ్యంతరం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ప్రజెంట్ అక్కడ డీటెయిల్స్ ఏంటి? రైట్ సౌమ్య, ఏదైతే విదేశాలకు భారత్ నుంచి డెలిగేషన్స్ పంపించాలనేది ప్రధానంగా భారత ప్రభుత్వం భావిస్తోంది. ఏదైతే పాకిస్తాన్ వ్యవహరిస్తున్న తీరు కానీ ఆ దుశ్చర్యలకు సంబంధించి ప్రపంచ దేశాలకు యుఎన్ఓ అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ సభ్యులకు అలాగే ప్రపంచ దేశాల దృష్టికి తీసుకువెళ్లే విధంగా కూడా ఒక నిర్ణయం తీసుకుంది. అఖిల పక్షాలకు సంబంధించిన పార్టీల నేతలు అన్ని పార్టీలకు సంబంధించిన డెలిగేషన్స్ తీసుకువెళ్లాలని ఒక నిర్ణయం తీసుకుని దానికి సంబంధించి అన్ని పార్టీల అధ్యక్షులకు ఫోన్ చేసి నిన్న కిరణ్ రిజిజు పేర్లు ఇవ్వాలని చెప్పిన నేపథ్యంలో ఇటు కాంగ్రెస్కి సంబంధించి 4 పేర్లు ఇచ్చారు. ఆ 4 పేర్లు శశి థరూర్ పేరు కూడా లేదు. ఎక్కడ లేని నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా ఇచ్చిన పేర్లు లేకుండా శశి థరూర్ పేరు తీసుకొచ్చి అందులోనూ ఒక టీంకు ఒక ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించే విధంగా శశి థరూర్ పేరును ప్రకటించడం పట్ల కాంగ్రెస్ అయితే ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ మాత్రం ఆనంద్ శర్మ, గౌరవ్ గొగోయ్, నాజీర్ హుసేన్, రాజా బ్రార్ వీరి 4 పేర్లు మాత్రమే నిన్న అఖిల పక్షానికి సంబంధించిన సభ్యులకు సంబంధించి ఎవరైతే వివిధ పార్టీలకు సంబంధించిన పేర్లు ఇవ్వాలని కోరిన నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి వీరి 4 పేర్లు మాత్రమే మల్లికార్జున ఖర్గేకు నిన్న పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఫోన్ చేసి అడిగిన నేపథ్యంలో 4 పేర్లను ప్రకటించారు. ప్రకటించినప్పటికీ కూడా శశి థరూర్ పేరును తెర మీదకి తీసుకురావడం పట్ల కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. గత కొంతకాలంగా కూడా శశి థరూర్ ప్రధానంగా బీజేపీకి అనుకూలంగా ప్రధాని నరేంద్ర మోడీ పాలన పట్ల ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే శశి థరూర్ పేరు ఎక్కడా కూడా కాంగ్రెస్ మెన్షన్ చేయలేదు. కానీ బీజేపీ కావాలనే ఫోన్ చేసి అడిగి పేర్లు ఇచ్చిన తర్వాత వేరొకరి పేరును తీసుకొచ్చి యాడ్ చేయడం, అందులోనూ దానికి మళ్ళీ శశి థరూర్ నాయకత్వం వహించడం, అమెరికాకు వెళ్ళి అక్కడ ఆ దేశానికి పాకిస్తాన్కి సంబంధించిన అంశాలను ఏదైతే యుద్ధానికి సంబంధించి కానీ పెహల్గాంలో దాడి తర్వాత ఉగ్రవాదాన్ని ఏ విధంగా ప్రేరేపిస్తుంది అనే అంశాలపై అమెరికాకు అక్కడున్న ప్రతినిధులకు అమెరికాకు సంబంధించిన అధ్యక్షుడికి వివరించే విధంగా చర్యలు తీసుకోవాలనేది కూడా ప్రధానంగా శశి థరూర్ను నియమించడం అనేది కరెక్ట్ కాదు. ఆ మాత్రానికి మాకు ఫోన్ చేసి ఎందుకు అడగాలి అనేది కూడా ఆయన ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించి జయరాం రమేష్ కూడా ఒక ట్వీట్ చేశారు. మేము ఏదైతే పేర్లు ప్రతిపాదించామో వారు ఏ విధంగానైతే మమ్మల్ని అడిగారో మల్లికార్జున ఖర్గేకు ఫోన్ చేసి అడిగారు. దానికి సంబంధించిన 4 పేర్లు ప్రకటించాము, లిస్ట్ ఇచ్చాము. ఆ లిస్టులో శశి థరూర్ పేరు లేదు. కానీ అయినప్పటికీ శశి థరూర్ పేరు ఎందుకు తెర మీదకి తీసుకొచ్చి ఆయనకు బాధ్యతలు అప్పగిస్తున్నారు అనేది కూడా ప్రధానంగా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించి ఒక ఎక్స్ వేదికకు కూడా జయరాం రమేష్ స్పందించారు. అయితే ప్రధానంగా ఏదైతే చూసుకుంటున్నామో దానికి సంబంధించిన అంశాలకు సంబంధించి అంటే పాకిస్తాన్ ఏదైతే ఉగ్రవాదానికి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో భారత్పై ఏ విధంగా దాడి చేస్తుంది, తర్వాత జరిగిన విషయాలు ఏదైతే ఏప్రిల్ 22న పెహల్గాంలో ఉగ్రవాదులు ఏదైతే పర్యాటకులపై దాడి చేయడం, అక్కడ 26 మంది పర్యాటకులు చనిపోవడం కానీ దాని తర్వాత పరిణామాలు, పాకిస్తాన్ వ్యవహరిస్తున్న తీరు, పాకిస్తాన్ వద్ద ఏదైతే న్యూక్లియర్ సైట్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ప్రపంచ దేశాల దృష్టి తీసుకువెళ్ళాలి, ఉగ్రవాదాన్ని పోషించే దేశం వద్ద ఆ ప్లాన్స్ ఉండడం అవసరమా, దీనికి సంబంధించి అందరూ దీనికి చొరవ తీసుకోవాలి, అందరూ కూడా మాట్లాడాలి,
అనేది కూడా ప్రధానంగా భారత ప్రభుత్వం భావిస్తుంది. అందరికీ ప్రపంచ దేశాలకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. దానిలో భాగంగా అన్ని పార్టీలకు సంబంధించి మొత్తం ఇప్పుడు 7 పార్టీలకు సంబంధించిన ప్రతినిధుల బృందం వెళ్లబోతోంది. దానికి 7 నేతలు అటు శశి థరూర్ కానీ, కనిమొళి, మరోవైపు ఇతర పార్టీలకు సంబంధించిన శివసేన పార్టీకి సంబంధించి శ్రీకాంత్ షిండే కానీ, మరోవైపు ఇటు కాంగ్రెస్ సంబంధించి ఆనంద్ శర్మ ఇతర 3 పేర్లు ఇచ్చినప్పటికీ కూడా శశి థరూర్ పేరు ఎందుకు తెర మీద తీసుకొచ్చారని ప్రధానంగా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే కొన్ని ఆరోపణలు ప్రత్యారోపణలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఈ ప్రతినిధుల బృందం ఎవరెవరు ఎక్కడికి వెళ్తారనేది కూడా ప్రధానంగా వారు కొన్ని దేశాలను వారికి కేటాయించారు. దానిలో భాగంగా 22, 23 తేదీల్లో వారు వివిధ దేశాలకు వెళ్ళి బయట పాకిస్తాన్ వ్యవహార శైలి కానీ పాకిస్తాన్ వ్యవహరిస్తున్న తీరు పట్ల అందరికీ వివరించబోతున్నారు. అమెరికాకు శశి థరూర్ నేతృత్వంలో బృందం వెళ్ళబోతోంది. మరోవైపు ఇటు తూర్పు ఐరోపా దేశాలకు బయన్ జయంత్ పాండా బృందం వెళ్ళబోతోంది. రష్యాకు కనిమొళి, అలాగే ఆగ్నేయాసియాకు సంజయ్ ఝా బృందం వెళ్ళబోతోంది. పశ్చిమాసియా దేశాలకు సుప్రియ సూర్య బృందం, అలాగే ఏక్నాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్ షిండే ఆఫ్రికన్ దేశాలకు వెళ్ళబోతున్నారు. అంటే మొత్తం ప్రపంచ దేశాలకు వెళ్ళి వారు 7 బృందం ఏదైతుందో వారి కింద మరో కొంతమంది ఎంపీలు ఉంటారు. దాదాపు 30 నుంచి 40 మంది ఎంపీలు వారి కింద మరియు దౌత్యవేత్తలందరూ కూడా వెళ్ళబోతున్నారు. వెళ్ళి ప్రపంచ దేశాలకు పాకిస్తాన్ గురించి ప్రధానంగా ఇప్పుడు యుద్ధ వాతావరణం కొనసాగుతున్నప్పుడు దానిపై ప్రధానంగా వారందరికీ కూడా వివరాలు వెల్లడించబోతున్నారు. కానీ శశి థరూర్ పేరు అనేది ప్రధానంగా ఇక్కడ తెర మీదకి రావడం పట్ల కాంగ్రెస్ అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అంటే గత కొంతకాలంగా బీజేపీకి అనుకూలంగా శశి థరూర్ మాట్లాడుతున్న నేపథ్యంలో ఇక్కడ విమర్శలు ప్రతివిమర్శలు అయితే ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఏదైతే శశి థరూర్ పేరు అనేది మేము ఇవ్వలేదు, ఎందుకు మీరు దానిపై శశి థరూర్ పేరు ప్రకటించారనేది కూడా కాంగ్రెస్ అయితే ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. సౌమ్య. రైట్ శివ, థాంక్స్.